భోగి మంటలు వేయడం, రంగురంగుల ముగ్గులు పెట్టడం, పిల్లలకు భోగి పండ్లు పోయడం ఇలా సంక్రాంతి సమయంలో నిర్వహించే ప్రతి క్రతువుకి ఓ పరమార్థం ఉంది. అవేంటో తెలుసుకుందాం. సంక్రాంతి రోజున ఏ దైవాన్ని పూజించాలి? ఈ సమయంలో ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణమూర్తిని ఎలాగూ ఆరాధిస్తాం. సూర్యుడితో పాటు శ్రీరామచంద్రుణ్ణి లేదా శ్రీమన్నారాయణ్ణి కాల స్వరూపులుగా అనుసంధానించుకుని అర్చించాలి. అలాగే ఇంటి ముందుకు వచ్చే గంగిరెద్దును నందీశ్వరుడిగా ఆరాధించడము సంప్రదాయం. పితృదేవతలకు తర్పణాలు వదలడం కూడా సంక్రాంతి పండుగలో ఓ భాగమేనని గమనించాలి. మిగతా పండుగలతో పోలిస్తే సంక్రాంతిని ఆంగ్ల క్యాలెండర్ను అనుసరించి ఎందుకు జరుపుకుంటాం? సూర్యుడు ఏడాది మొత్తం 12 రాసుల్లో సంచరిస్తాడు. ఈ సమయంలో తన దిశను మార్చుకుని ధనురాశిని వదిలి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దాన్నే మకర సంక్రమణంగా పిలుస్తాం. ఆ రోజు నుంచి కర్మసాక్షి దక్షిణం నుంచి కాకుండా ఉత్తరం దిశగా తన కిరణాలను ప్రసరింపచేస్తాడు. అలా దక్షిణాయనం పూర్తయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం అవుతుంది. ప్రతి 6 నెలలు కొనసాగుతుంది. ఇది దేవతలకు సంబంధించిన పగటి కాలం కూడా. సకల శుభాలను స్వాగతించే సమయమూ ఇదే. ఈ ప్రక్రియ సౌరమానం ప్రకారం సూర్యుడి కదలికల్ని బట్టి స్థిరంగా జనవరి 13, 15 తేదీల మధ్య ఎక్కువగా జరుగుతుంది. అందుకే ఈ ఒక్క పండుగ మాత్రం ఆంగ్ల క్యాలెండర్ కు అతి దగ్గరగా ఉంటుంది. రంగవల్లికలు ఎందుకు వెయ్యాలి? గొబ్బెమ్మల్ని అలంకరించడంలోని అంతరార్థం ఏంటి? సూర్య భగవానుడు ధనురాశిలోకి ప్రవేశించినప్పుడు నెలపట్టు అంటారు. ఈ నెలపట్టు సుమారుగా డిసెంబర్ 15, 16 తేదీల్లో ఆరంభమై దాదాపు 30 రోజులు కొనసాగుతుంది. ఆ మార్పుకు గుర్తుగానే పెళ్లికాని అమ్మాయిలు ఈ మాసమంతా ఇంటి ముందు రంగవల్లికలు వేసి గొబ్బెమ్మల్ని అలంకరిస్తారు. సంపదల దేవత అయిన లక్ష్మీదేవి తెల్లవారుజామున ప్రతి వీధికి వస్తుందని శుభ్రంగా తుడిచి కళ్ళాపి చల్లి ముగ్గులతో అలంకరించిన ఇంట్లోకి ప్రవేశించి ఆయురారోగ్యాలను ధనధాన్యాలను సుఖశాంతులను ప్రసాదిస్తుందని ఓ విశ్వాసం. అందుకే ప్రాతః సమయంలోనే ముగ్గులు వేస్తారు. శాస్త్ర ప్రకారం చూస్తే ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలతో ఇంట్లోకి క్రిమి కీటకాలు ప్రవేశించలేవు. వాటినే ఎండబెట్టి పిడకలుగా మార్చి పనికిరాని చెక్క సామానుతో పాటు భోగి మంటల్లో వేస్తారు. ఈ రోజున పాత సామాన్లను బుగ్గిపాలు చేయడం అన్నది గతించిన దుఃఖాలని బాధించే జ్ఞాపకాలని వదిలించుకోవాలనేదే పరోక్ష సందేశం. అప్పటి నుంచి ఆ ఇంట కొత్త పంటలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో శుభాలు చేకూరుతాయని ఆనందాలు వెల్లివిరుస్తాయని భోగి పండుగ భరోసా ఇస్తుంది. ఈ సమయంలో విరివిగా నువ్వులు తినాలని తిలాదానం చెయ్యాలని అంటారు. దీనికి కారణం ఉందా? ఒక్క సంక్రాంతి సమయంలోనే కాదు, పుష్యమాసమంతా నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. ప్రత్యేకించి సంక్రాంతి రోజుల్లో దానంగానూ ఇవ్వాలి. మనం చేసిన ఏ కొద్ది పాపమైనా తిలాదానం వల్ల పటాపంచలవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సైన్స్ పరంగా చూస్తే ఈ కాలంలో త్వరగా చీకటి పడుతుంది. రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. విపరీతమైన చలి కారణంగా శరీరానికి తగినంత సూర్యకాంతి లభించదు. నువ్వుల్ని తీసుకోవడం వల్ల ఆ లోపం భర్తీ అవుతుందనే ఉద్దేశంతోనే మన పూర్వీకులు ఆ ధాన్యానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు. నువ్వుల నూనెను ఒంటికి రాసుకుని స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని అంటారు. సంక్రాంతికి నువ్వులతో పాటు పెరుగు, గుమ్మడికాయ, కొత్త వస్త్రాలు దానంగా ఇవ్వాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. సంక్రాంతి ఎన్ని రోజుల పండుగ? కనుమ రోజు ఏం చేయాలి? భోగి, సంక్రాంతి, కనుమ ముక్కనుమలతో కలిపి సంక్రాంతి 4 రోజుల పండుగ అయినా ఈ మధ్యకాలంలో ఎక్కువగా 3 రోజులే జరుపుకోవడం చూస్తున్నాం. భోగి నాడు పిల్లలకు రేగుపళ్లతో భోగి పండ్లు పోయడం వల్ల వాళ్లపైన ఉన్న దిష్టి తొలగిపోతుందని అంటారు. ఇక కనుమ నాడు కాకైనా కదలదని సామెత. ఈ రోజున ఎవరూ బయటకు వెళ్లకుండా వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలన్నదే ఈ నియమం ఉద్దేశం. నిజానికి కనుమ అచ్చంగా వ్యవసాయదారుల పండుగ. చాలా ప్రాంతాల్లో రైతులు ధాన్యపు కంకుల్ని తమ గుమ్మాలకు వేలాడదీస్తారు. ఈ రోజున పశువుల కొట్టాల్ని శుభ్రం చేసి వ్యవసాయానికి సాయపడిన పశువులను సేద్య పనిముట్లను కడిగి అలంకరిస్తారు. పశువులతో ఏ పని చేయించరు. వాటికి పూర్తి విశ్రాంతిస్తారు. రకరకాల పోటీలు నిర్వహించి ఆనందిస్తారు. ఇక తెలంగాణ ప్రాంతంలో గురుగుల నోమును ఆచరించే సంప్రదాయము ఉంది. కొత్తగా పెళ్లైన వారు ఈ సమయంలో మట్టితో చిన్న పాత్రల్ని తయారు చేసి అందులో బెల్లం, నువ్వులుండలు, చెరుకు ముక్కలు, చిల్లర, రేగుపళ్ళు, జీడిపళ్ళు వంటివన్నీ పెట్టి తాంబూలంగా ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.